శుభోదయము మిత్రులారా. పద్య కవిత్వము శీర్షిక వరము. నీమము కాదుగాని ప్రియనేస్తపు మౌన విచేష్ట చూడగన్, ప్రేమ ప్రశాంత మానసపు విస్తృత భావన దీప్తిమంతమై, ధీమతి గుండె నిండి తమిదీర్చడి యోచన సిద్ధమంత్రమై, శ్రీమతి రూపుదాల్చి నిన్ను చేరడి యోగము దైవదత్తమౌ. మిత్రులారా, ఇక్కడ ఒక చిన్న ఆలోచనతో వ్రాయబడిన పద్యం. ఇది ప్రేమికుల సంబంధమైనది. ఈ ప్రేమ అనేది ఎటువైపు నుంచి ఎలా వస్తుంది అనేది అంచనా వేయలేని పరిస్థితుల్లో ఉంటుంది యువతరపు ప్రేమ. ఇక్కడ ఈ పద్యంలో నేను చెప్పదలుచుకుంది, నియమము కాదు కానీ, ఇదేమి నియమం కాదు, కానీ ఒక చోట పనిచేసేటప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలగడం అనేది సహజమైన విషయం. అప్పుడు అక్కడ ప్రియమైన ఒక నేస్తం, స్నేహితురాలు ఉంటుంది. అప్పుడు నియమము కాదు కానీ ప్రియనేస్తపు మౌన విచేష్ట, మౌనంగానే ఉంటూ కొన్ని ఒక సంకేతాలు పంపినట్టుగా తను ప్రవర్తనలో చూపిస్తుంది. ఆ ప్రవర్తన మనకి ఏమని అనిపిస్తుంది? ప్రేమ ప్రశాంత మానసపు విస్తృత భావన. ఆ ప్రేమ ఒక ప్రశాంతమైన మనసు నుంచి విస్తృతమైన ఆలోచనతో వెలుగుతున్నటువంటి ఆలోచన. అటువంటి పరిస్థితుల్లో ధీమతి అంటే బుద్ధిమంతురాలు. ఆ బుద్ధిమంతురాలి గుండె నిండి ఆ భావన, తనకు కలిగినటువంటి ప్రశాంత మానసపు ప్రేమ భావన తన గుండె నిండి తమి తీర్చడి. తమి అంటే కోరిక. ఈ కోరిక అనేది మగవాడికి ఉంటుంది. తను నన్ను ప్రేమిస్తుందేమో, నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో, ఇవన్నీ కోరికలు మనసులో ఉంటాయి. ఆ ధీమతి గుండెలో ఈ దీప్తివంతమైనటువంటి ప్రశాంత ప్రేమ భావన ఇలా కలిగింది అని మగవాడు తలిచినప్పుడు అది ఒక్కొక్కసారి సిద్ధమంత్రం అవుతుంది. అప్పటికే తయారైపోయే దేవుడు రాసిపెట్టున్నాడా అన్నట్టుగా. అప్పుడు ఆ ధీమతి, ఆ బుద్ధిమంతురాలు శ్రీమతి రూపుదాల్చి ఆమె నీకు భార్య అయిపోతుంది. అప్పుడు ఎలాగొస్తుంది? పెళ్లి చూపులు జరుగుతాయి, పెళ్లి నిశ్చయం అవుతుంది, శ్రీమతి అవుతుంది. శ్రీమతి అయినప్పుడు నిన్ను చేరేడి యోగము దైవదత్తము, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఒక కానుక అది. ఇంత ఈ ప్రేమ చాటు వ్యవహారం, మంచి హృదయం, సహృదయంతో కలిసిపోవడం, ఇవన్నీ కలిపి ఒక మనిషి జీవితానికి తగిన, తన జీవితానికి, తన పద్ధతికి, తన ఆలోచనకి తగినటువంటి అమ్మాయి భార్యగా దొరకడం అనేది అదృష్టం కదా. ఇది ఈ పద్యభావన. మిత్రులారా, మీరు ఈ పద్యం చదివి మీ ఆలోచనను నాకు తెలియపరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.